Hello everyone, welcome to our channel Masters in Chemistry. Myself from BITS Vizag. ఈ రోజు మీకు సెలెక్షన్ ఆఫ్ కాలేజ్ పారామీటర్స్ చెప్పాలనుకుంటున్నానండి. అదొకసారి మనం చూద్దాం. జనరల్గా మీరందరూ కూడా ఎంసెట్ బాగా రాస్తుంటారు. విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మీకు ఎంసెట్ రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు అందరూ ఎంసెట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఎంసెట్ రిజల్ట్స్ లోని కాలేజీని ఏ క్రైటీరియా బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నది ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Just let me explain. ఎంసెట్ ఏ పారామీటర్ బేస్ చేసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, జనరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లోని నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తానండి. వెన్ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ the selection is identified based on the two main parameters. The first main parameter ఏంటంటే NAAC accreditation. మనం చెప్తున్నాము, what is meant by NAAC accreditation? నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిలింగ్ అని చెప్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా NAAC అక్రిడిటేషన్ కలిగి ఉండాలండి. దిస్ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ NAAC అక్రిడిటేషన్ లో కూడా డిఫరెంట్ గ్రేడింగ్స్ అనేవి కాలేజీకి ఇస్తున్నారు. NAAC బోర్డ్ అనేది డిఫరెంట్ గ్రేడింగ్స్ ఇస్తున్నారండి. ఈ డిఫరెంట్ గ్రేడింగ్స్ ఏ గ్రేడ్, బి గ్రేడ్, B+ గ్రేడ్, సి గ్రేడ్ కూడా ఇస్తున్నారు. ఈ గ్రేడింగ్ తర్వాత కాలేజీకి NAAC అక్రిడిటేషన్ అనేది ఇవ్వట్లేదు. ఫస్ట్ బేసిక్ మనం చూడాల్సింది ఏంటంటే, వెన్ యు ఆర్ సెర్చింగ్ ఆన్ ద ఆన్లైన్, మీరు జనరల్ గా మనం ఎంసెట్ రాసిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మనం జనరల్ గా ఏం చేస్తాం, నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చెప్పారు. జనరల్ గా మీరు చేసేది ఏంటంటే, మన ర్యాంక్ కి ఎక్కడ ఏ కాలేజీలో సీట్ వస్తుందో మనం చెక్ చేసుకుంటాం కదా. సెకండ్ చేయాల్సింది ఏంటంటే, ఆ కాలేజీకి NAAC ర్యాంకింగ్ ఎంత ఇచ్చాడు, NAAC ఏ గ్రేడ్ ఇచ్చాడా, బి గ్రేడ్ ఇచ్చాడా, B+ గ్రేడ్ ఇచ్చాడా, సి గ్రేడ్ ఇచ్చాడా అనేది మీరు NAAC క్రెడెన్షియల్స్ మీరు చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇప్పుడు ఆ క్వశ్చన్ మీకు అడుగుతున్నాను, ఈ NAAC క్రెడెన్షియల్ వల్ల యూజ్ ఏంటి సార్ అని చెప్పేసి. మనం ఎప్పుడైతే ఈ NAAC క్రెడెన్షియల్ మనం చెక్ చేస్తామో, బేస్డ్ ఆన్ ద NAAC క్రెడెన్షియల్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్, రైట్, ఫ్యాకల్టీ రేషియో కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, దట్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటున్నారా లేదా, డాక్టరేట్స్ ఉంటున్నారా లేదా. నెక్స్ట్, మీరు తీసుకున్న కాలేజీలోని లాబొరేటరీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ల్యాబ్ ఫెసిలిటీస్, లైబ్రరీ ఫెసిలిటీస్, ప్లేస్మెంట్ ఫెసిలిటీస్, స్టూడెంట్ ఇంటేక్ పర్సంటేజ్, ఇవన్నీ కూడా అసెస్ చేసేది ఏంటంటే NAAC అక్రిడిటేషన్. కాబట్టి NAAC అక్రిడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ NAAC అక్రిడిటేషన్ లోని ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఉన్న కాలేజెస్ లో వేరియేషన్ మీరు చెక్ చేసుకోండి. NAAC అక్రిడిటేషన్ మన కాలేజ్ ఏముంది, మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ గ్రేడింగ్స్ ఏంటి, ఇది NAAC ఏ గ్రేడ్ ఆర్ బి గ్రేడ్ ఆర్ B+ గ్రేడ్. జనరల్ గా మనం NAAC అక్రిడిటేషన్ మనం ఏం చెప్తామంటే, బెస్ట్ కాలేజెస్ కి ఏ గ్రేడ్ చెప్తారు, వర్కింగ్ కాలేజెస్ పర్వాలేదన్న కాలేజెస్ కి B వరకు కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అండి. ఈ NAAC సి గ్రేడ్ కానీ లేకపోతే NAAC అక్రిడిటేషన్ అవ్వని కాలేజీలు కానీ ఉన్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, NAAC అనేది వాళ్ళకి ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు ద NAAC గైడ్ లైన్స్ మన ఫెసిలిటీస్ కానీ వాళ్ళ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు NAAC అక్రిడిట్ చేయట్లేదు. అండ్ దిస్ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, నౌ సీ హియర్, అసలు ఈ NAAC అక్రిడిటేషన్ వల్ల అసలు ఏంటి యూజ్ అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ మీకు ఒక చార్ట్ ఇస్తున్నారు, ఈ చార్ట్ చాలా జాగ్రత్తగా విన్నాను. ఈ NAAC అక్రిడిటేషన్ లో మనకు సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ అనేది వాడు ఇస్తాడు. ఈ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ బేస్ చేసుకుని అంత అక్రిడిటేషన్ వెళ్తారు. ఇందులో ఏముంటుందంటే సైకిల్ ఆఫ్ అక్రిడిటేషన్. సైకిల్ ఆఫ్ అక్రిడిటేషన్ అంటే ఏం లేదు, అంటే అక్రిడిటేషన్స్ కి ఎన్నిసార్లు వెళ్ళారు, అక్రిడిటేషన్ మన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయో లేదో చూస్తారు. నెంబర్ 2 ఏంటంటే ఇంటర్నల్ ఎలిజిబిలిటీ ఫర్ క్వాలిటీ అసెస్మెంట్, IQEA అని చెప్తారు, IEQA అంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇంటర్నల్ ఎలిజిబిలిటీ ఫర్ క్వాలిటీ అసెస్మెంట్. దీన్నే వాడు IQAC అని కూడా అంటారు, ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్. రైట్, నౌ సీ దిస్ IEQA బేస్ చేసుకొని మీకున్న కాలేజెస్ కూడా 3 పారామీటర్స్ కూడా చెప్తారు. ద ఫస్ట్ పారామీటర్ ఫ్యాకల్టీ, ద సెకండ్ పారామీటర్ లాబొరేటరీ అండ్ థర్డ్ పారామీటర్ ప్లేస్మెంట్స్. నౌ NAAC లోని ఈ పారామీటర్ ని చాలా ఎక్కువ మార్క్స్ వాడు ఇస్తాడండి. అసలు NAAC ఎందుకని మీకు చెప్తున్నాము క్లియర్ గా. నెక్స్ట్, మేనేజ్మెంట్ గవర్నెన్స్.
మేనేజ్మెంట్ గవర్నెన్స్ లోని మేనేజ్మెంట్ అనేది దేనికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది? స్టూడెంట్ వెల్ఫేర్ ఖర్చు పెడుతుందా? ఫ్యాకల్టీకి శాలరీస్ ఇస్తుందా లేదా? బెస్ట్ ఫ్యాకల్టీ తీసుకుంటుందా లేదా? ఈ పారామీటర్స్ కూడా ఈ NAAC అక్రిడిటేషన్ లో పార్ట్ అండి. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ విజిట్ టు ద NAAC ఇన్స్టిట్యూషన్ విజిట్ చేసిన తర్వాత ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేస్తాయి. నెక్స్ట్, అండ్ దిస్ పాయింట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ద NAAC అక్రిడిటేషన్. NAAC అక్రిడిటేషన్ లో ఫీ స్ట్రక్చర్స్ చూస్తారు. ప్రతి కాలేజీకి ఉన్న ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ దర్ ఎలిజిబిలిటీ అండ్ బేస్డ్ ఆన్ దేర్ ఫీ స్ట్రక్చర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ అంటే ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ కానీ, రైట్, కాలేజీ చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ, కాలేజీకి ఉన్న అసెట్స్ బేస్ చేసుకొని, ఇన్ఫ్రా బేస్ చేసుకొని ప్రతి కాలేజ్ కి ఫీ అనేది NAAC కమిటీ డిసైడ్ చేస్తారండి. ఈ ఫీ స్ట్రక్చర్స్ కూడా కమిటీ అనేది ప్రపోజ్ చేస్తుంది. దీనికి UGC గైడ్లైన్స్ అనేది అప్రూవ్ చేస్తారు. నెక్స్ట్, కంప్లైన్స్ విత్ అసెస్మెంట్ క్రైటీరియా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద NAAC లో ఏం చేస్తారంటే అసెస్మెంట్ క్రైటీరియా అని చెప్తారు. కాలేజీ కూడా క్రెడెన్షియల్స్ అన్ని బేస్ చేసి ఒక అసెస్మెంట్ వస్తారు. ఆ అసెస్మెంట్ బేస్ చేసుకుని దాని గ్రేడింగ్ అనేది ఇస్తారు. మళ్ళీ మీకు చెప్తున్నాను, NAAC ఎందుకు చాలా ఇంపార్టెంట్. సైకిల్ ఆఫ్ అక్రిడిటేషన్, ఇన్స్టిట్యూషనల్ ఎలిజిబిలిటీ ఫర్ క్వాలిటీ అసెస్మెంట్, మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, ఇన్స్టిట్యూషన్ విజిట్ ఫర్ NAAC, అక్రిడిటేషన్ ఫీ అండ్ కాంప్లైన్స్ విత్ ద అసెస్మెంట్ క్రైటీరియా, ఇవన్నీ కూడా NAAC లో ఒక పార్ట్. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునే కాలేజీలో కంపల్సరీగా NAAC అక్రిడిటేషన్ లోని ఏ ప్రాసెస్ లో ఉందో కనుక్కోవాల్సిన బాధ్యత మనదే. నెక్స్ట్, చాలా మందికి ఈ విషయం తెలియదారా? మీరందరూ కాలేజ్ ద్వారా కానీ, ఫ్యాకల్టీ రిఫరెన్స్ ద్వారా కానీ కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ 2 మెయిన్ క్రైటీరియాస్ లోని ఫస్ట్ క్రైటీరియా NAAC అయితే, సెకండ్ క్రైటీరియా NBA అంటారు. వాట్ ఈస్ దన్ బై NBA? The word NBA is nothing but National Board of Accreditation. నేను మళ్ళీ చెప్తున్నాను, NBA means that National Board of Accreditation. NBA దేనికి? కొద్ది కాలేజీలు మాత్రమే NBAని అఫిలియేషన్ వెళ్తాయి. ఎందుకు NBA దేనికి? కాలేజీగా, డిపార్ట్మెంట్ గా? ప్రతి కాలేజీలో ఉన్న డిపార్ట్మెంట్స్ కి NBA అక్రిడిటేషన్ జరగాలి. I will tell you. Suppose we are taking some X college లో మెకానికల్, సివిల్, EEE, ECE, CSE అనే బ్రాంచ్ ఉన్నాయనుకోండి. ఈ ప్రతి బ్రాంచ్ కూడా NBA అక్రిడిటేట్ ఉండాలి. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ గైడెన్స్ ఏం చెప్తుందంటే 2021 కల్లా మాక్సిమం కాలేజెస్ NBA అక్రిడిటేషన్ లో పార్ట్ అయి ఉండాలి అని చెప్తుంది. కాబట్టి మీరు వెళ్ళే కాలేజీలోని NBA అక్రిడిటేషన్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఈ NBA అక్రిడిటేషన్ బేస్ చేసుకొని కూడా గ్రేడింగ్స్ ఇస్తారండి. చూడండి ఒకసారి, ఈ గ్రేడింగ్ పాయింట్స్ అనేవి 750 బెస్ట్ కాలేజ్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి అక్రిడిటేషన్ అనేది 5 years ఇస్తున్నారు. 650 నుంచి 750 వరకు పాయింట్స్ ఉన్నట్లయితే అక్రిడిటేషన్ అనేది 3 years ఇస్తున్నారు. దాని NBA లో B గ్రేడ్ ఇస్తున్నారండి. 550 నుంచి 650 మార్క్స్ ఉన్నట్లయితే గ్రేడింగ్ అనేది C ఇస్తున్నారు. దాని వాళ్ళు అక్రిడిటేట్ చేయట్లేదు. లెస్ దాన్ 550 ఉన్నట్లయితే ఈ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రై టు ఇంప్రూవ్ అని చెప్పేసి ఒక లిస్ట్ లో పెడుతున్నారు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, NBA గ్రేడింగ్స్ అనేవి NBA కమిటీ విజిట్ చేసినప్పుడు NBA విజిట్ లో గ్రేటర్ దాన్ 750 ఉంటే మాత్రం 5 years అక్రిడిటేషన్ ఇస్తున్నారండి. 650 to 75 మార్క్స్, 750 మార్క్స్ ఉంటే అక్రిడిటేషన్ 3 years ఇస్తున్నారు. 550 నుంచి 650 మార్క్స్ ఉంటే అక్రిడిటేషన్ అనేది చేయట్లేదు. లెస్ దాన్ 550 ఉన్నా కూడా అక్రిడిటేషన్ చేయట్లేదు. కాబట్టి మనం చేసే కాలేజెస్ లోని, మనం సెలెక్ట్ చేసుకునే కాలేజెస్ లోని NAAC ఆర్ NBA అక్రిడిటేషన్ అనేది 5 years ఉందా, NBA అక్రిడిటేషన్ 3 years ఉందా అనేది మనం కంపల్సరీగా అది NBA అక్రిడిటేటా కాదా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ NAAC అనేది మీకు స్టూడెంట్ సర్వే కూడా చేస్తున్నారు. చాలా మందికి విషయం తెలియదు. ఈ స్టూడెంట్ అసెస్మెంట్ సర్వే అని చెప్తారు, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ సర్వే అని చెప్తారు. ఈ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ సర్వేలో కూడా ప్రతి స్టూడెంట్ ఒక కాలేజీకి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారండి. రేట్ యువర్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు చూద్దాం ఒకసారి, దీంట్లో కన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. లెట్ మీ టెల్ యు. ద ఫస్ట్ వన్ ఐమ్ సేయింగ్ యాజ్ ద రేట్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్. నెంబర్ 2, సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్. నెంబర్ 3, ఐడెంటిఫై నాట్ డిస్లాక్. నెక్స్ట్, రేట్ ఇన్స్టిట్యూషన్ లో మనకు వచ్చేది ఏంటంటే, మీరు ఒక కాలేజీలో మీకు ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఇస్తారండి. ఇది మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి ఇది అప్రోచ్ చేయాల్సి వస్తుంది. ఇందులో రేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో, రేట్ ఇన్స్టిట్యూషన్స్ లోని ఎవరైతే కన్సర్న్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్ ఒక రేట్ ఇస్తారు. అండ్ నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సజెస్ట్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సజెస్ట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటే క్వాలిటీలోని, అంటే ఫ్యాకల్టీలో కానీ, ల్యాబ్ లో కానీ, ఫెసిలిటీస్ లో కానీ, లైబ్రరీలో కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ లో కానీ, స్టూడెంట్ వెల్ఫేర్ లో కానీ, స్టూడెంట్ ప్లేస్మెంట్స్ లో కానీ, ఎక్కడైతే ఏ పారామీటర్ లోనైతే ఇంప్రూవ్ చేసుకోవాలో ఆ సజెషన్స్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దేర్ ఐడెంటిఫై ఇస్ నాట్ డిస్లాక్. సపోజ్ మీరు ఒక స్టూడెంట్, ఒక CSE స్టూడెంట్ అవుతున్నారు, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది,
మీరు రిజిస్ట్రేషన్ నెంబర్తో మీ ఐడెంటిఫికేషన్స్ తోని మీరు ఈ అసెస్మెంట్ సర్వేలో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ ఐడెంటిఫికేషన్ అనేది డిస్లాక్ చేయకుండా ఈ నాక్ సర్వే కమిటీ వాళ్ళు ఇస్తారు. దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీడ్బ్యాక్ ఆఫ్ యువర్ స్టూడెంట్ దట్ విల్ బి కన్సిడర్డ్. మనం ఈ సర్వేలోకి వెళ్ళి కూడా మనం ఏం చేయొచ్చు అండి, కాలేజీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, friends, and all these things let me helpful to you regarding the selection of college. Under MSET Bharat sir, I hope you all the very best, right? MSET వచ్చిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంటంటే మీరు ఏ కాలేజీలో సీట్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది రిఫర్ చేస్తారండి, మీ ఫ్యాకల్టీ సర్కిల్లో చాలా మంది రిఫర్ చేస్తారు, డిఫరెంట్ కన్సల్టెంట్స్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తూ ఉంటారు. బట్ యూ కెన్ గో త్రూ ద ఆన్లైన్ ఇస్ ద బెస్ట్ సోర్స్. వెబ్ సోర్స్ లోంచి, ఆన్లైన్ సోర్స్ లోంచి కాలేజీని మీరు అసెస్ చేసుకోండి. ఈ కాలేజీని అసెస్ చేసుకోవడంలోని ఫస్ట్ 2 మెయిన్ పారామీటర్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. ద ఫస్ట్ పారామీటర్ ఇస్ నోట్ ది NAC అండ్ ద సెకండ్ పారామీటర్ ఇస్ నోట్ ది D and BA. నేను మళ్ళీ చెప్తున్నాను, ద ఫస్ట్ పారామీటర్ ఇస్ NAC, ద సెకండ్ పారామీటర్ ఇస్ NBA. NAC and BA ఈ బోత్ పారామీటర్స్ కూడా మనం తీసుకున్న కాలేజీని బేస్ చేసుకుని ఇఫ్ యూర్ సెలెక్టింగ్ ఏ కాలేజ్, ఈ కాలేజీకి NAC లో మంచి గ్రేడింగ్ వచ్చిందండి, NBA లో కూడా మంచి గ్రేడింగ్ వచ్చింది. ఇప్పుడే చెప్పాను మీకు, ఒక NAC లో ఒక A గ్రేడ్ ఉంది, NBA లో 5 years అక్రిడేషన్ ఉందంటే దట్ విల్ బి ది బెస్ట్ కాలేజ్. మనం ట్రై చేయడం తప్పలేదు కదా. దెన్ ఈ NAC గ్రేడింగ్స్ లో కూడా NAC అక్రిడేషన్ కాదా అని చూసుకున్నాను. NAC A గ్రేడ్, B+ గ్రేడ్, B గ్రేడ్ అండ్ C గ్రేడ్, అండ్ NAC ఇస్ నాట్ ఏ గ్రేడ్, రైట్? NAC అక్రిడేషన్ లో లేని కాలేజెస్. జనరల్ గా NAC అక్రిడేషన్ లో ఉన్న కాలేజెస్ ఏంటి, NAC అక్రిడేషన్ లో లేని కాలేజెస్ గుర్తుంచుకోండి. దెన్ వెన్ యు ఆర్ సెలెక్టింగ్ ఏ కాలేజ్ అండ్ దట్ కాలేజ్ షుడ్ గో ఫర్ MBA, కంపల్సరీగా ఈ కాలేజెస్ అనేవి MBA కి వెళ్తున్నాయా లేదా, MBA ప్రాసెస్ ఏంటో గుర్తుంచుకోండి. చాలా మందికి విషయం తెలియదు, MBA చాలా కాలేజెస్ MBA అక్రిడేషన్ వెళ్ళట్లేదు. బట్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే బై 2021 కల్లా మాక్సిమం కాలేజెస్ MBA అక్రిడేషన్ లో ఉండాలి. MBA అక్రిడేషన్ లో లేని కాలేజెస్ అనేది కూడా వాళ్ళు రిమైండర్స్ ఇస్తారు. ఈరోజు మనం చూస్తున్నాం చాలా కాలేజెస్ JNTE బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. 50% అడ్మిషన్ లేని కాలేజెస్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారండి. కొన్ని కాలేజెస్ అనేవి కౌంటర్ లోకి వెళ్తున్నాయి, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం JNTEకి అప్లై చేస్తున్నారు. బట్ వెన్ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ కెరియర్, ద కెరియర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? మీరు బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత 4 years ని మీ కెరియర్ ని డిసైడ్ చేసేది కాలేజ్ మాత్రమే, ఫ్యాకల్టీ కాదు, రిఫరెన్స్ కాదు, సమ్ ఎక్స్వైజర్ కాదు, ఎవరు ఏం చేయలేదు. దాన్ని మనం తీసుకున్న కాలేజ్ లో రిసోర్సెస్ ఏమున్నాయి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, బెస్ట్ ఇంటేక్ ఉందా లేదా. ఫస్ట్ మీరు ఇంకా చూడవలసింది ఏంటంటే 50% కంటే ఎక్కువ అడ్మిషన్ జరుగుతున్నాయా లేదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? అడ్మిషన్స్ ఎందుకు జరగట్లేదు, ఎందుకు స్టూడెంట్స్ ఆప్ట్ చేయట్లేదు, మీరు ఆలోచించండి. బెస్ట్ కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుని మీ కెరియర్ కి ప్లేస్మెంట్స్ లో కానీ, లైక్ ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ లో కానీ, ప్లేస్మెంట్ ఫెసిలిటీస్, లైబ్రరీస్ అండ్ లెక్చరర్స్ అండ్ ఆల్ దీస్ పారామీటర్స్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. బెస్ట్ మనం తీసుకున్న కాలేజీలోని ఫస్ట్ పారామీటర్ ఏంటంటే NAC MBA. ఫస్ట్ పారామీటర్ ఏంటండి, NAC MBA. ద సెకండ్ పారామీటర్ ఫ్యాకల్టీ రేషియో, డాక్టరేట్స్ అండ్ నాన్ డాక్టరేట్స్, సీనియర్ లెవెల్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారో చూడండి అన్న. థర్డ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో చూడండి. అండ్ ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, లైబ్రరీ ఫెసిలిటీస్ మీకు ఎలా ఉన్నాయో చూడండి. ద నెక్స్ట్ వన్ ఇస్ హాస్టల్ ఫెసిలిటీ. మీరు ఒక నాన్ లోకల్ అయ్యిండే కాలేజ్లో జాయిన్ అయ్యారంటే హాస్టల్ ఫెసిలిటీస్ మీకు ఎలా ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద థింగ్ బట్ హౌ ద స్టూడెంట్స్ ఆర్ రేటింగ్ ద కాలేజ్. అంటే మీ సీనియర్స్ కానీ, మిగతా స్టూడెంట్స్ కానీ, కమిటీస్ కానీ, ఇవన్నీ కూడా కాలేజీని ఎలా రేట్ చేస్తాయి, ఇది పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. myself or B. Jairam garu, right? ఇవన్నీ మీ గైడ్లైన్స్ చూడడానికి కారణం ఏంటంటే మీరు ఎంచుకున్న కాలేజ్ మీ కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. అండ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్, ఆర్ వీడియోస్, రైట్? మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, లాస్ట్ టైం వీడియోస్ లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానండి రిగార్డింగ్ MSET ఆస్పిరెంట్స్ కోసం, ర్యాంక్ సెలక్షన్ కోసం, కాలేజ్ సెలక్షన్ కోసం నేను కొన్ని వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, NAC MBA క్లాసిఫికేషన్ అనేది, NAC అక్రిడేషన్, MBA అక్రిడేషన్ అనేది మీ కెరియర్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి కాలేజ్ రేటింగ్ అనేది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నాను, అండ్ దట్ మైట్ బి ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ కెరియర్. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you very much. Myself, P. Jairam garu from BITS Vizag.